ఎప్పుడు మిమ్మల్ని ట్రాక్ చేస్తుందని తెలుసా? నువ్వేం చేస్తున్నావో అని కాదు, నీ చుట్టూ మాటలు ఏం జరుగుతున్నాయో కూడా వింటుంది. అంటే మీరు నమ్మగలరా? ఏం యాప్స్ యూజ్ చేస్తున్నావో, ఏం టైప్ చేస్తున్నావో, ఇంటర్నెట్లో ఏం సెర్చ్ చేస్తున్నావో అన్నిటినీ మీ మొబైల్ గమనిస్తూనే ఉంటుంది. మీ మొబైల్లో ఇవన్నీ డిఫాల్ట్గా ఆన్లోనే ఉంటాయన్నమాట. ఇలా డిఫాల్ట్గా ఉన్న సెట్టింగ్స్ని కొన్నిటిని చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. అప్పుడు మన ఫోన్లో ఉన్న డేటా సేఫ్గా ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది చూద్దాం, మీకు క్లియర్గా చెప్తాను. మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. లాస్ట్లో గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ సర్వీసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ పర్సనలైజ్ యూజింగ్ షేర్డ్ డేటా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న అన్ని యాప్స్ మీరు ఏం చేస్తున్నారో అన్నీ కంప్లీట్గా ట్రాక్ చేస్తాయన్నమాట. అందుకనే ఇవన్నీ మీరు డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేసినట్లయితే మీ డేటా అనేది ట్రాక్ కాకుండా ఉంటుంది. అలాగే మీ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ రన్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాక్కి రండి. యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా ఇది అందరికీ ఆన్లో ఉంటుంది అన్నమాట. దీనిని మీరు ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకుంటే మీరు యూజ్ చేసే యాప్స్కి సంబంధించి డేటా అనేది గూగుల్కి పంపకుండా ఉంటుంది. దీనివల్ల మీ డేటా సేఫ్గా ఉంటుంది. అందరూ కూడా దీన్ని ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్కి వచ్చి ఇక్కడ యాడ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పటిదాకా మీ మొబైల్లోని డేటా మొత్తం సేకరించి ఉంటుంది. డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది అన్నమాట. ప్రీవియస్గా తీసుకున్న డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ అడ్వర్టైజింగ్ ఐడి అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఐడి అనేది డిలీట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ల్యాప్టాప్ కొనాలి అని ఎక్కడైనా సెర్చ్ చేసి ఉంటాం కదా, మీరు ఎప్పుడైనా గమనించారా? ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టా ఓపెన్ చేసినా ల్యాప్టాప్కి సంబంధించిన యాడ్స్ మాత్రమే మనకు వస్తూనే ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనివల్ల అన్నమాట. ఎందుకంటే మనం సెర్చ్ చేసిన, మనం మాట్లాడిన వాయిస్ని ఇది తీసుకుంటుంది అన్నమాట. ఎందుకంటే బై డిఫాల్ట్గా ఇవి ఆన్లో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అవన్నీ కూడా డిలీట్ చేసాం కాబట్టి, డిజేబుల్ చేసాం కాబట్టి ఇప్పటి నుంచి అలా ఎలాంటి యాడ్స్ అనేవి ఇక రావు. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్ అవ్వవు కాబట్టి. ఇలాగే నేను చెప్పినట్లుగా 3 సెట్టింగ్స్ చేసినట్లయితే మీ ఫోన్ అనేది ఎక్కడ ట్రాక్ అవ్వకుండా సేఫ్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.